జయ జయ శంకర హర హర శంకర కంచి శంకర కామకోటి శంకర. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణీమంబాం దుర్గాం చండీం నమామ్యహం. జగద్గురువులు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశంతో, వారి ఆశీస్సులతో శంకర సేవా సమితి సభ్యులమైన మేము గత 8.5 సంవత్సరాలుగా 99 పౌర్ణములు అవిచ్ఛిన్నంగా ప్రతి నెల పౌర్ణమిన హైదరాబాదులోని అశోక్ నగర్, గాంధీనగర్లోని హరిహర క్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతో లోక కళ్యాణం కోసం చండీ యాగమును జరుపుకుంటున్నాము. అంటే ఇప్పటికి 99 చండీ యాగాలని నిర్విఘ్నంగా కరోనా సమయంలో కూడా ఆపకుండా మేము జరుపుకున్నాము. ఇప్పుడు 100వ చండీ యాగము ఇప్పుడు చేయవలసి ఉంది. ఈ 100వ చండీ యాగమునంటే శత చండీ యాగమును శతచండీ యాగముగా జరుపుకోవాలి అని సంకల్పించుకున్నాము. కంచి జగద్గురువులని ఆశ్రయిస్తే వారి ఆశీస్సులు ఆదేశముతో ఈ నెల అక్టోబరు 18, 19, 20వ తారీఖులలో గోశాలలో జరుపుకునేలాగా సంకల్పం జరగడము, జగద్గురువుల ఆశీర్వాదం పొందటము అయింది. కనుక ఈ అక్టోబర్ నెలలో 18, 19, 20వ తారీఖులలో చేవెళ్ల మండలం నౌలాయిపల్లె తల్లారం గ్రామంలో ఉన్నటువంటి ఆనంద బృందావన గోశాలలో శతచండీ యాగమును లోక కళ్యాణం కోసం, మన భారతదేశ రక్షణ కోసం, మన సనాతన ధర్మము వర్ధిల్లటం కోసం, సర్వమానవాళి కూడా సౌమనస్యంతో శాంతి సుఖములతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లడం కోసం 16 మంది ఋత్విక్కులతో జరిపించాలి అని శ్రీ శంకర సేవా సమితి ప్రధాన నిర్వాహక మండలి సంకల్పించారు. అత్యంత పవిత్రమైన గోశాలలో, ఆనంద బృందావన గోశాలలో జరుపుకునే ఈ దైవ కార్యానికి ఆసక్తి భక్తి ఉన్నవారందరూ కూడా రావచ్చును. రాదలుచుకున్న వారు శ్రీ శంకర సేవా సమితి కార్యవర్గ కమిటీ సభ్యులలో ఎవరినైనా సంప్రదించవచ్చు. 18వ తారీఖున ఉదయం 8 గంటలకు అంకురార్పణ, గురువందనము, గోపూజతో శతచండీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజున ఋత్విక్కులు 50 సార్లు చండీ పారాయణ చేస్తారు. 4 చండీ హోమములు జరిపిస్తారు. 19వ తారీఖున కూడా అలాగే పూజాధికముల తరువాత ఋత్విక్కులు 50 సార్లు చండీ పారాయణ చేస్తారు. 4 చండీ హోమములను నిర్వహిస్తారు. ఆ రోజున కంచి జగద్గురువుల ఆదేశముతో వారితో నామకరణము చేయబడిన లఘున్యాసము అనే మహిళా సముదాయ స్త్రీమూర్తులు 50 మంది వచ్చి శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్ర పారాయణ, ఆర్యా శతక పారాయణ, చతుషష్ఠి ఉపచార పూజా స్తోత్ర పారాయణలు చేస్తారు. తరువాత 27 హోమకుండముల దగ్గర 54 మంది దంపతులు, 108 మంది భక్తులు కలిసి చండీ యాగం చేస్తారు. బాలా పూజలు, సువాసిని పూజలు జరుగుతాయి 3 రోజులు కూడా. అమ్మవారి అనుగ్రహంతో అత్యంత వైభవోపేతంగా జరగబోయే ఈ శతచండీ యాగము చెయ్యాలి అనే సంకల్పం కలగడమే పరమాత్మ అనుగ్రహము, మనందరి అదృష్ట విశేషం. దానికి కావలసిన సదుపాయాలు సమకూరడం. ఈ ఒక్క చిన్న కార్యం చేయాలంటేనే ఎంతో అంగబలం, అర్థబలం కావాలి. కనుక ఈ శతచండీ యాగాన్ని నిర్వహించడానికి కావలసిన వనరులన్నీ సమకూరి అది కార్యరూపాన్ని దాల్చటము కూడా జగన్మాత అనుగ్రహమే, జగద్గురువుల ఆశీర్వాద బలమే. ఇంకా మనందరి అదృష్ట విశేషం కూడా. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః అని చెప్తారు. మంచి పనులకైనా చెడ్డ పనులకైనా
పని చేసినటువంటి ఆ కర్త, ఆ పనిని చేయించిన కారయిత చేయించినవాడు, ఎవరు ప్రేరేపించాడో అతను, అనుమోదించినవాడు. వీరి నలుగురికి గూడా సమానమైన భాగము, ఫలము లభిస్తుందిట. ఇది అత్యంత పవిత్రమైన దైవ కార్యము కనుక, కేవలము ఈ కార్యాన్ని అనుమోదించి, ఆనందించి ఆహ్, మనం ఇలా రావాలి, మనము భాగస్వాములం అవ్వాలి అనే సంకల్పం కలిగినా కూడా ఆ పుణ్య ఫలాన్ని వారు కూడా పొందగలుగుతారు. మన సనాతన ధర్మానుయాయులందరికీ గూడా అంటే మనందరికీ గూడా అగ్నిదేవుడు ఆరాధకుడు ప్రప్రథమంగా. మనది యజ్ఞ సంస్కృతి. మన మహర్షులు మనని అగ్ని ఆరాధకులుగా, యజ్ఞ సంస్కృతి కలవారిగా జీవించాలి అని జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. సనాతన కాలం నుంచి మన దేశంలో యజ్ఞ నిర్వహణ జరుగుతోంది. యజ్ఞాలలో దేవేంద్రుడికి, దేవతలందరికీ సోమరసాన్ని అనేక రూపాలుగా ఉన్న హవిస్సులను సమర్పించేవారు. యజ్ఞ ప్రక్రియలో అగ్నిహోత్రుడి ద్వారా దేవతలకు హవిస్సులను అంటే చరువు, గోఘృతము, ఆవు నెయ్యి, పురోడాసములు, లాజములు, నవధాన్యాలు మొదలైన వాటినన్నిటినీ ఫలపుష్పాదులను, పద్మములను అన్నిటినీ కూడా సమర్పించడం జరుగుతుంది. వాటిని స్వీకరించిన దేవతలు తృప్తులయ్యి సకాలంలో వర్షాలు కురిపించి భూమి సస్యశ్యామలంగా పంటలతో, పాడి పంటలతో వర్ధిల్లేలా అనుగ్రహిస్తారు. అలా మానవులు, దేవతలు ఇద్దరూ కలిసి భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గూడా 2 లోకాలని, 3 లోకాలని కూడా భరిస్తున్నారు, రక్షిస్తున్నారు అన్న విషయాన్ని కాళిదాస మహాకవి తన రఘువంశ మహాకావ్యంలో అద్భుతమైన శ్లోకంలో చెప్పారు. దుదోహ గాంస యజ్ఞాయ సస్యాయ మఘవాదివం సంపద్వినిమయేనోభౌ దధతుర్భువనద్వయం. సంపదలని వినిమయం చేసుకున్నారట. మనం హవిస్సులనిస్తే వారు వర్షాన్నిస్తున్నారు. యజ్ఞంలో మంత్ర సహితంగా స్వాహాకారంతో అగ్నిలో సమర్పించిన ఆహుతులను దేవతలు గ్రహించి ప్రీతి చెందుతారు, అనుగ్రహిస్తారు. యజ్ఞము, యాగము, హోమము, క్రతువు, సత్రము ఇలా అనేక పదాలను మనం సమానార్థక పదాలుగా ఒకే అర్థంలో ఉంటాము సాధారణంగా. కానీ చిన్న చిన్న భేదాలుంటాయి వాటికి. కానీ సాధారణంగా వీటన్నిటినీ యజ్ఞము అనే, హోమము అనే అర్థంలోనే వాడుతున్నాము. ఎందుకంటే ఇవన్నీ గూడా హోమ ప్రక్రియకు సంబంధించినవే. అన్నింటినీ గూడా యజ్ఞములు అని కూడా మనం అనవచ్చు. యజ్ఞము అనే పదము యజ, పూజనే, పూజించు అనే ధాతువు నుంచి ఏర్పడింది. అగ్ని ద్వారా దేవతలను అర్చించే విధానాన్ని యజ్ఞము అంటాము. యజ్ఞకుండం దగ్గర కూర్చుని అధ్వర్యుడు, హోత మొదలైన వారితో చేయించబడే క్రతువులతో అగ్నిహోత్రుడిని ఆరాధించడము, అగ్నిహోత్రునికి మంత్రముల ద్వారా దేవతలకు హవిస్సులని సమర్పించే ప్రక్రియ. దీనినే యజ్ఞము అంటాము. ఇది కాయిక యజ్ఞము. ఇలాగే మనం మానసిక యజ్ఞం చేయవచ్చును, వాచిక యజ్ఞం కూడా చేయొచ్చు. అన్ని రకములైనటువంటి యజ్ఞములలోకి మానసిక యజ్ఞం చాలా గొప్పదని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. అంటే ఇంత ఆర్థిక అంగ బలములు అవి లేని వాళ్ళు మానసికంగా కూడా మనం ఇలాంటి యజ్ఞాన్ని మనస్సులో భావన చేసి పరమాత్మని ఆరాధించవచ్చు. పూర్వకాలంలో అందరూ కూడా యజ్ఞయాగాదులు నిత్యము చేస్తూ ఉండేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద యజ్ఞాలు అంతగా చేయకపోయినా కొంతమంది కొన్నింటిని చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ యజ్ఞ నిర్వహణ వల్ల మాత్రమే ప్రకృతి సమతుల్యతతో ఉంటుంది. పంచభూతాలు కూడా శాంతి పొందుతాయి, ఆనందిస్తాయి. ప్రకృతి ఎప్పుడు ఆనందంగా, చక్కగా ఉంటుందో అప్పుడు మానవులు సుఖంగా జీవించగలుగుతారు. మానవుల మనస్సులలో ఎప్పుడు సద్బుద్ధి, సద్భావన, ధార్మిక ప్రవర్తన ఉంటుందో అప్పుడు ప్రకృతి ఆనందిస్తుంది, సక్రమంగా పనిచేస్తుంది. మానవ బుద్ధులు కలుషితమైతే ప్రకృతిలో కూడా కాలుష్యం ఏర్పడుతుంది. దాని ఎఫెక్ట్ మనకి కరోనా రూపంలో ఎలా కనిపించిందో. కానీ ఆ సమయంలో ఎలాంటి సమయంలో కూడా ఎవరు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారో ఆ యజ్ఞము నిర్వహించబడుతున్న ప్రాంతమంతా ఆరోగ్యప్రదంగా, ఆనందప్రదంగా ఉంటోంది అంటే ఆ యజ్ఞానికి ఉన్న గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవాలి.
యజ్ఞాలను పాక యజ్ఞాలు, హవిర్యాగాలు, సోమ సంస్థలు అని 3 రకాలుగా నిర్వహిస్తూ ఉంటారు. పాక యజ్ఞాలు 7 రకాలుగా ఉన్నాయి. అవి ఔపాసన, స్థాళీపాకము, వైశ్వదేవము, అష్టకము, మాస శ్రాద్ధము, సర్పబలి, ఈశాన బలి అనేవి. ఇంకా షోడశ సంస్కారాలని కూడా పాక యజ్ఞములు అని కొందరు మహర్షులు పరిగణించారు. హవిర్యాగాలు కూడా 7 రకాలుగా ఉన్నాయి. అవి అగ్నిహోత్రము, దర్శపూర్ణ మాసము, అగ్రాయణము, చాతుర్మాస వ్రత దీక్షలు, పిండ పితృయజ్ఞాలు, నిరూఢ పశుబంధము, సౌత్రామణి అనేటటువంటివి. సోమ సంస్థలు కూడా 7 రకాలుగా ఉన్నాయి. అవి అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్తము, అతిరాత్రము, ఆప్తోర్యాగము, వాజపేయము, పౌండరీకము అనేటటువంటివి. ఉపనయనము, వివాహము మొదలైన వాటిని మనము క్రతువులు అంటాము. యాగములు అనేక విధాలుగా ఉన్నాయి. మనకి అశ్వమేధ యాగము, రకరకాలైనటువంటి యాగాలని మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇవన్నీ కలియుగంలో సాధారణంగా ఇవి నిషిద్ధాలు. కానీ కంచి పరమాచార్య స్వామి వారి ఆదేశంతో ఈ కలియుగంలో మొన్ననే మనము ఉన్నప్పుడే అశ్వమేధ యాగము నిర్వహించబడిన సంగతి కూడా మనందరికీ విదితమే. అంటే ఈ కాలంలో కూడా అన్ని రకాల యజ్ఞములు కూడా చేయగలిగిన వారు, ఆ శక్తి సామర్థ్యము, వేద పరిజ్ఞానము ఉన్నవారు లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నారు. యాగం నిర్వహించేటప్పుడు అధ్వర్యుడు, హోత, ఉద్గాత, బ్రహ్మగారు అని నలుగురు ఉంటారు. ఈ నలుగురు కూడా కలిసి యాగాన్ని నిర్వహిస్తారు. అధ్వర్యుడు ఆకుతులను సమర్పిస్తూ ఉంటాడు అగ్నిహోత్రునికి. హోత మంత్రాలను పఠిస్తాడు. ఆ మంత్రంలో చివరిలో వౌషట్ అంటే వషట్కారం చేస్తారు. ఆ సమయంలోనే అధ్వర్యుడు అగ్నిలో ఆకుతులని వ్రేలుస్తాడు. బ్రహ్మ యాగమును నిర్వర్తిస్తాడు. బ్రహ్మ ఆధ్వర్యంలో సక్రమంగా చక్కగా జరుగుతుంది. ఎవరు ఏది చేయాలో వారు అడిగినప్పుడు ఆయన ఓం అనే యజ్ఞ సమయంలో వేరే మాటలు ఎవరూ మాట్లాడరు. కేవలం ఓంకారంతో మాత్రమే వారి భావాలను, ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలని ఓంకార రూపంలోనే చెప్తారని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఉద్గాత సామగానం చేస్తాడు. సామగాన ప్రియో దేవాహ్ అన్నారు. దేవతలు సామగానంతో పూర్తిగా తృప్తి చెందుతారు. యాగములలో ఏకాహ్నిక యాగము, విశ్వజిత్ యాగము మొదలైన అనేక యాగాలున్నాయి. ఏకాహ్నికం అంటే ఒక్కరోజు చేసేది. ఒక్క రోజులో ఆ యాగము సంపూర్ణమవుతుంది. విశ్వజిత్ యాగమును అనాది కాలం నుంచి కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, మహర్షులు నిర్వర్తిస్తూ ఉండేవారు. విశ్వజిత్ యాగంలో పూజాధికాలన్నీ, హోమాది ప్రక్రియ పూర్తయిన తర్వాత యజమాని తన దగ్గర ఉన్న సమస్త ధనమును దానమిచ్చేయాలి. తనది అంటూ ఏది భౌతికంగా, లౌకికంగా అట్టే పెట్టుకోకుండా దానం ఇచ్చేయాల్సి ఉంటుంది. మనకి దీని ఉదంతాలు చాలా ఉన్నాయి. రఘుమహారాజు విశ్వజిత్ యాగం చేశాడు. కఠోపనిషత్తులో మనకి నచికేతుని తండ్రి చేసినటువంటి విశ్వజిత్ యాగం గురించిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే. ఇంకా ద్వాదశ వార్షిక సత్రము అనంటే 12 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా అనవరతంగా చేసే యాగము. ఇలా సాధారణంగా యాగాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ వీటన్నింటినీ కూడా లోక కళ్యాణం కోసము నిర్వహిస్తూ ఉంటారు. యాగశాలలలో అంటే యాగాలలో లాగా హోమాలలో ఇంతమంది నలుగురు ఉండి తీరాలి ఈ పద్ధతి అన్న అంత నియమం ఉండదు. అధ్వర్యుడు మంత్రాలను చదువుతూ ఉంటాడు. మంత్రం చివరిలో స్వాహ అంటాడు. అతను స్వాహాకారము చేసినప్పుడు ఆహుతులను అగ్నిహోత్రంలో సమర్పించాలి. గణపతి హోమము, గాయత్రి హోమము, సరస్వతి హోమము, సుదర్శన హోమము, ఆయుష్య హోమం, నవగ్రహ హోమము, చండీ హోమము మొదలైన అనేక హోమములను నేడు చాలామంది నిర్వహించుకుంటున్నారు. ఆలయాలలో చేస్తున్నారు. ఇళ్లల్లో కూడా వివాహాది సందర్భాలలో కూడా మనం నిర్వహించుకుంటున్నాము. చండీ హోమమును చండీ యాగము అని కూడా అంటాము. అది మహత్తరమైన, శక్తివంతమైనది. ప్రతి హోమానికి లేక ప్రతి యాగానికి కూడా ప్రత్యేకమైన ఫలములుంటాయి. గణపతి హోమము అనంటే ఏదైనా ఒక కార్యం నిర్విఘ్నంగా జరగాలన్నా,
కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు అలాంటి సమయాలలో చేస్తారు. అలాగే సుదర్శన హోమము దైవ అనుగ్రహానికి ఆటంకాలు తొలగడానికి అలా ప్రతిదానికి గూడా. అలా చండీ యాగము మహత్తరమైనది. ఈ అన్ని యాగాలలో కూడా హోమములో లేక యాగములో అంటే యజ్ఞాలలో అనేక రకాలైన సమిధలని వాడతారు. ఈ సమిధలు మోదుగ చెట్టు నుంచి జువ్వి, రావి, అశ్వత్థ, మామిడి, సెమి, అర్క మొదలైన వృక్షాల నుంచి సమిధలని సేకరిస్తారు. ఇవి కాకుండా ప్రత్యేకంగా దర్భలను వినియోగిస్తారు. ఒక్కొక్క రకం సమిధ ఒక్కొక్క గ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కనుక ఇలా సమిధలను యజ్ఞములు వ్రేల్చటం వలన నవగ్రహ దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది. నవగ్రహ దేవతలు అనుకూలిస్తారు. అంటే కాలము అనుకూలమవుతుంది. దానివల్ల మానవులందరూ కూడా ఆధివ్యాధులు లేకుండా సుఖంగా, సంతోషంగా వర్ధిల్లగలుగుతారు. ప్రకృతి సమతౌల్యతతో ఆనందంగా ఉంటుంది. సర్వ ప్రాణికోటి కూడా సుఖపడుతుంది. సకాల వర్షాలు కురుస్తాయి. వాతావరణం కాలుష్య రహితమవుతుంది. పవిత్ర ద్రవ్యాలు అగ్నిలో ఆహుతి చెయ్యడం వలన వచ్చే ధూమము, ఆ ధూమము ఆ వాతావరణమంతా వ్యాపించడం వల్ల ఆ వాటిల్లో వ్రేల్చబడిన హవిస్సులలోని పవిత్రమైన శక్తి, ఆరోగ్యప్రదమైన శక్తి సర్వత్రా వ్యాపించి ప్రాణికోటికి సాంత్వన, సుఖము, సంతోషము, శాంతి, ఆరోగ్యము లభిస్తాయి. వాతావరణంలో ప్రాణశక్తి అంటే ప్రాణవాయువు వృద్ధి చెందుతుంది. వేదమంత్రాల ఉచ్చారణ వల్ల కలిగే శబ్ద తరంగాలు అవి అందరిలో ఆధ్యాత్మిక శక్తిని జాగృతపరుస్తాయి. కనుక ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో అక్కడ ఆయా ప్రాంతాల వారందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. కలియుగంలో ఇహపర సాధనకు ఉత్తమమైనది చండీ యాగము. కలవు చండీ కలవు చండీ పారాయణం అన్నారు. కలవు చండీ వినాయకౌ అని అంటారు. చండీమాతను, వినాయకుడిని విశేషంగా కలియుగంలో ఆరాధించాలి అని అంటారు. ఎందుకు అంటే చండీమాత అమ్మవారు రాహుగ్రహానికి అధిపతి, అధినేత్రి. గణపతి కేతుగ్రహానికి అధిదైవము. సాధారణంగా మానవులకి బాధలు, రోగాలు, ఆపరేషన్ల లాంటివన్నీ కూడా రాహుగ్రహ, కేతుగ్రహ బలహీనతల వల్ల, దోషాల వల్ల ఏర్పడతాయి. కనుక ఆయా గ్రహాలని శాంతిపరచడానికి చండీ పరదేవతను, గణపతిని ఆరాధిస్తే, ఆ హోమాలు చేస్తే వారి నవగ్రహముల శాంతి, అనుకూలత మనకి లభిస్తుంది. గురుగ్రహ అనుకూలత ఉంటే అన్ని గ్రహాలు మనని అనుగ్రహిస్తాయి. సూర్య భగవానుడు నవగ్రహాలకి అధినేత. ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తే నవగ్రహాలు ఆయన అధీనంలోనే ఉంటాయి. సూర్య భగవానుడంటే పరబ్రహ్మ. అసావాదిత్యో బ్రహ్మ అని వేదం చెప్తోంది. అంటే ఆ నిర్గుణ నిరంజనమైన పరతత్వము సూర్య భగవానుని రూపంలో ఆకాశంలో పగలు దర్శనమిచ్చి జీవకోటికి, జీవాన్ని, విశ్వాన్ని మొత్తానికి వెలుగుని, కాంతిని, వేడిమిని, ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని ఇస్తూ ఉంటే రాత్రిపూట చంద్రుని రూపంలో ఉన్నాడు. ఆ పరబ్రహ్మమే అగ్ని రూపంలో, యజ్ఞములలో మనము నిర్వహించే అగ్నిహోత్రుని రూపంలో, మన ఇళ్లల్లో మనం చేసే నిత్య నైమిత్తిక పూజలకు లేక అగ్ని ఆరాధన రూపాలలో మనం వంటలు వండుకునే అగ్ని దేవునిగా మన ఇళ్లల్లో ప్రకాశిస్తున్నాడు. అటువంటి అగ్నిహోత్రుని ఆరాధన అత్యంత ముఖ్యమైనది అని మన మహర్షులు మనకి నిర్దేశించారు. కనుక కలియుగంలో ఇహపర సాధనకు ఉత్తమమైన సాధనము చండీ యాగ నిర్వహణ. మన దేశానికి, మన ధర్మానికి ఇప్పుడు విశేషంగా కలుగుతున్న ఉపద్రవాలు శాంతించాలి అనంటే, ఇవన్నీ పూర్తిగా తొలగిపోవాలి అంటే, మన మనస్సులో ఉన్న భయభ్రాంతులన్నీ కూడా తొలగించబడాలి అనంటే, మన ధర్మానికి, మన దేశానికి ఉన్న శత్రువులు తొలగించబడాలి అనంటే, మనలో ఉన్న శత్రువులు కూడా కేవలము బయట శత్రువులు కాకుండా మనలో ఉన్న
అరిషడ్వర్గ రూపమైన కామక్రోధ లోపమోహ మద మాత్సర్యములు నేను నాది అనే భావన, అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ అంతఃశత్రువులు. ఇవన్నీ తొలగిపోయి మనస్సు పరిశుద్ధం అవ్వాలన్నా, సాత్విక గుణము వృద్ధి చెంది శుద్ధ సాత్వికత రావాలన్నా కూడా చండీమాత అనుగ్రహం అనేది చాలా ముఖ్యం. చండీమాత ఆరాధన వల్ల శత్రు సంహారం జరుగుతుంది, గ్రహాలు అనుకూలిస్తాయి, దీర్ఘ రోగాలు నివారించబడతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఆనందం లభిస్తుంది. మనకి సాయుధ్యం, ముక్తి పొందాలన్నా చండీమాతే మనకి ముక్తిని అనుగ్రహిస్తుంది. చండీ సప్తశతి పారాయణ, చండీ యాగ నిర్వహణ ఇంతటి శక్తివంతమైనవి కనుకే మనము ఇప్పుడు చండీ 100 సార్లు చండీ యాగ అంటే చండీ పారాయణ చేసి యాగాలు చెయ్యాలి అని సంకల్పించుకుంటున్నాము. నవచండీ యాగము చేస్తేనే వాజపేయ యాగము చేసినంత ఫలం వస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి, కేవలం రోగాలే కాకుండా. ఇంకా ఐశ్వర్యము, శ్రేయస్సు కలుగుతాయి. హోమం ద్వారా మనం అగ్నిని ఆరాధిస్తున్నాం కనుక అగ్ని ద్వారా దైవాన్ని ఆరాధించి తృప్తిపరచి మనము ఫలితాన్ని, ఆశీస్సులని పొందుతాము. అగ్నిహోత్రుణ్ణి మనకు పరమ ప్రమాణ గ్రంథాలు వేదాలు అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. వేదములలో ఆది వేదమైన ఋగ్వేదములో మొట్టమొదటి మంత్రము అగ్ని సూక్తము. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనంటూ అగ్నిహోత్రుని స్తోత్రంతో మనకి వేద మంత్రములు, ఋగ్వేదం ప్రారంభమవుతుంది. అలాంటి అగ్నిహోత్రుడి ఆకారాన్ని, గుణాలని, శక్తిని, ఆయన గొప్పదనాన్ని మన శాస్త్రం ఇలా చెప్తోంది. సప్తహస్త చతుశృంగ సప్తజిహ్వో ద్విశీర్షక త్రిపాత్ ప్రసన్న వదన సుఖాసీన శుచిస్మిత స్వాహాస్తు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా బిభ్రద్దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృచం స్రువం తోమరం వ్యజనం వామైః కృతపాత్రం తు ధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహౌజసం ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చిః సర్వకామదం ఆత్మాభిముఖమాసీనం ధ్యాయేత్హుతాసనం. అగ్ని యొక్క సప్త జ్వాలలే సప్త హస్తాలు, సప్త జిహ్వలు. దేవతలను ఉద్దేశించి అగ్నిలోకి స్వాహాకారంతో ఆహుతులను సమర్పిస్తాము. స్వధాకారంతో పితృదేవతలకు ఆహారాన్ని మనం సమర్పిస్తున్నాము. సృక్కు, స్రువములు, యజ్ఞ ద్రవ్యములు, యజ్ఞ పాత్రలు ఇవన్నీ కూడా యజ్ఞ పరికరాలు. సృక్కు, స్రువము అనేవి చెక్కతో చేయబడిన గరిటెల లాంటివి. ఈ సృక్కులోకి స్రువముతో తీసుకుని ఆద్యమును పోసి అగ్నిధారగా అగ్నిలోకి ఆద్య ధారను సమర్పించాలి. యజ్ఞములలో సమర్పించే సమిధలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే అగ్నిహోత్రుడికి ప్రియమైన 7 విశేషమైనటువంటి సమిధలున్నాయి. అగ్ని ఆరాధన సమయంలో ఆ సమిధలని వాడతారు. పుష్కరపర్ణ, అశ్వత్థ, ఉదుంబర, పలాస, శమి, వైకంకత, అసనిహత అనే ఈ 7 విధాలైనటువంటి వృక్షముల యొక్క సమిధలు అగ్నికి అత్యంత ప్రియమైనవని తైత్తిరీయ సంహితలో చెప్పారు. సాధారణంగా యజ్ఞాలు చేసేటప్పుడు అరణిని మథించి అగ్నిని రగుల్చుతాము. కానీ మామూలుగా నిత్య పూజలు, నిత్యాగ్నిహోత్రము, గృహములలో నిర్వహించే మామూలు పూజలలో ఏకహారతి దీపంతో మనం కర్పూరాన్ని వెలిగించి ఏకహారతితో దీప ప్రజ్వలనము, అగ్ని ఆరాధనకి కర్పూరాన్ని వెలిగించడము చేస్తూ ఉంటాము. కానీ యజ్ఞముల కోసము అరణిని మథించి అగ్నిని రగిల్చాలి. ఆ అరణిని ప్రజ్వరిల్ల చేసినప్పుడు వచ్చినటువంటి ఆ అగ్ని హోమాగ్ని. ఆ హోమాగ్నితోనే మనము అగ్నులలో కూడా గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని అని 3 రకాలైనటువంటి అగ్నులున్నాయి. 3ంటికి 3 భిన్నమైన ఆకృతులు కలిగిన హోమకుండాలుంటాయి. ఏది ఏ
హోమగుండాన్ని ఏ వైపుకి పెట్టాలి అన్నవి గూడా ఈ వివరాలన్నీ మనకి పూర్వమీమాంస సిద్ధాంతంలో వేదముల యొక్క పూర్వ భాగములు, మంత్రములు, సంహితలు అనంటాము. బ్రాహ్మణములు, ఆరణ్యకములు వాటిల్లో సవిస్తరంగా వివరించారు. అగ్నిహోత్రుడిని హోమముల కోసం నిర్దేశించిన అగ్నిని మనము ప్రజ్వరిల్లజేసి, ఒక అగ్నిలో నుంచి ఇంకొక అగ్నిని మనం రగులుస్తాము. మానవులకి గూడా ఉపనయన సమయంలో ఒక అగ్ని ఇవ్వబడుతుంది. వివాహ సమయంలో ఒక అగ్నిని తెచ్చుకుంటాడు. ఆ అగ్ని జీవితాంతము అతని చేత ఆరాధించబడాలి. ఆ అగ్నిహోత్రుడే అతనిని జీవుడిని జీవితకాలమంతా గడిపాక 100 ఏళ్ళు, 125 ఏళ్ల తర్వాతైనా తీసుకెళ్ళి సన్మార్గంలో, దేవ మార్గంలో తీసుకెళ్ళేది ఆ అగ్నిహోత్రుడే అంటారు. అగ్నేనయ సుపథా రాయే అనంటూ మనకి ఈశావాస్యోపనిషత్తులో సాధకుడైన భక్తుడు ప్రార్థించిన మంత్రం మనకి కనిపిస్తుంది. అంటే అరణిని రగిల్చి మనం అగ్నిని తయారు చేస్తాము. ఈ అరణిని మథించి అగ్నిని రగిల్చే ప్రక్రియను అగ్ని మంథనము, మంథనము అంటే చర్నింగ్, చిలకడం, అగ్ని మంథనము అంటాము. అగ్ని మంథన యంత్రం కోసం ఉపయోగించే అశ్వత్థ వృక్ష మాను శమీ వృక్షం యొక్క మాను నుంచి పెరిగింది అవ్వాలిట. విడిగా దానంతర అదిగా వచ్చిన సాధారణ అశ్వత్థ వృక్షపు మానుని ఉపయోగించకూడదు అని చెప్తారు. శమీ గర్భాదగ్నిం మంథతి శాంతయోనిగుం శమీ గర్భం అగ్నయే ప్రజనయతం అశ్వత్థ శమీ గర్భ అని తైత్తిరీయ బ్రాహ్మణంలో చెప్పారు. హోమాగ్నిని రగిలించడానికి అరణిని మథించాలి కదా. క్రింది భాగానికి అంటే ఒక కొయ్య, పై భాగంలో ఒక కొయ్య పెట్టి దానికి మధ్యలో దీనికి మధ్యలో చిల్లు చేయాలి, రంధ్రం చేయాలి. ఆ రంధ్రముల మధ్యలో ఒక సన్నని పొడుగ్గా ఉన్న ఒక కాష్టమును పెట్టాలి. ఆ కాష్టానికి దారము, తాడు కట్టాలి. తాడు కట్టి ఆ పైన పెట్టిన చెక్కని అదిమి పట్టి దీన్ని మథించాలి. ఈ మధ్యలో సన్నగా పెట్టిన చువ్వని కవ్వంలాగా ఉంటుందది. దాన్ని మథిస్తే కింద పైన ఒక చెక్క, కింద ఒక చెక్క ఉన్నాయి కదా, అక్కడి నుంచి అగ్ని పుడుతుంది. ఈ అగ్నితో హోమకుండములో మనం అగ్నిని ప్రజ్వరిల్లా చేయాలి. ఇలా తిప్పేటప్పుడు పైన ఒక చెక్క ఉంటుంది. దాన్ని ఉత్తరారణి అని అంటాము. క్రింద ఉన్నటువంటి చెక్కని అధరారణి అని అంటాము. ఈ మధ్యలో ఉన్నటువంటి కవ్వములాగా చిలికేందుకు ఉపయోగపడే చెక్కని శకలము అంటారు. అంటే ఈ ఉత్తరారణి, అధరారణి రెండింటి వల్ల అగ్ని పుడుతోంది కనుక ఈ రెండింటిని తల్లి తండ్రులుగా మనకి వేదం వర్ణించింది. కనుక ఈ విధంగా యజ్ఞానికి కావలసిన అగ్నిని అరణి ద్వయము నుంచి అరణి మథనము వలన కలిగించాలి గనక ఈ అరణి ద్వయాన్ని యజ్ఞానికి ఆయుస్థానము వంటిది అని చెప్తారు. హోత మంత్రాలు పఠిస్తూ ఉంటే గాయత్రి మంత్రము, త్రిష్టుప్ మంత్రము, జగతి మంత్రము, ఆ జగతి ఛందస్సు, ఈ 3 ఛందస్సులలో గాయత్రి, త్రిష్టుప్, జగతి ఛందస్సులలో ఉన్న మంత్రాలని హోత పఠిస్తూ ఉండగా ఈ మథనము జరుగుతుంది కనుక ఈ అగ్ని ప్రజ్వరిల్లడం కూడా ఆ వేద మంత్రాల ఛందస్సులకి అనుగుణంగా ఆ మంట ఇలా ఇలా పైకి పైకి ప్రజ్వరిల్లుతుంది. అగ్ని ఉద్భవిస్తుంది, అతిశయంగా పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ విధంగా ఇంకా అగ్నిని గురించి కానీ హోమకుండముల వివరాలు కావాలి అంటే పూర్వమీమాంస దర్శనం కానీ జైమిని మహర్షి రచించిన గ్రంథాన్ని చదివితే సంపూర్ణమైన వివరణలు లభిస్తాయి ఆ ఆసక్తి ఉన్న వారి కోసం. ఈ యావత్ విశ్వానికి కూడా పరమాత్మ అనుగ్రహించిన మొట్టమొదటి జ్ఞానము వేద రాశి. మన వేదాలలో ప్రతిపాదింపబడిన నిర్గుణ నిరంజనమైన పరబ్రహ్మ తత్వము. ఆ తత్వమే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆది పరాశక్తిగా అవతరించింది. చిన్మయస్య అద్వితీయస్య నిష్కళస్య అశరీరిణః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్తోంది వేదం. కనుక ఆ తల్లి అంటే ఆ పరబ్రహ్మశక్తి పుంరూపంలో వస్తే శ్రీమన్నారాయణుడు, ఆయన అవతారాలు అంటాము. ఆ పరమాత్మ దివ్యశక్తి స్త్రీ రూపంలో వస్తే ఆది పరాశక్తి జగన్మాత అంటాము. అమ్మ రూపాలు కూడా అనేకము.
ఇత్థం యదా యదా బాధ దానవేభ్యో భవిష్యతి తదా తదా అవతీర్యాహం కరిష్యామి అరిసంక్షయం అని అమ్మవారు దేవతలకి అభయం ఇచ్చింది. ఎప్పుడెప్పుడు ఏ ఉపద్రవాలు కష్టాలు కలిగినా ఆదిపరాశక్తి ఏదో ఒక అంశ రూపంలో ఆవిర్భవించి మనని తప్పక కాపాడుతుంది. ఆవిడయే అంటే ఇలా దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అవతరించిన తల్లి ఆది పరాశక్తి. ఆవిడే శ్రీ లలితా పరా భట్టారిక. ఆవిడే సచ్చిదానంద స్వరూపిణి. ఆ తల్లినే మనము చండీ పరాంబిక, చండీ పరదేవతగా ఇప్పుడు కొలుచుకుంటున్నాము, ఆరాధించుకుంటున్నాము, యాగములను నిర్వహించుకుంటున్నాము. చండీ సప్తశతి పారాయణతో మనము ఆరాధిస్తున్నాము. చండీ పరదేవతే మూల పంచ శక్తులు, మూల పంచ ప్రకృతులు అని అంటారు. మూల పంచ ప్రకృతులుగా, త్రిశక్తులుగా, సప్తమాతృకలుగా, నవదుర్గలుగా, అష్టాదశ శక్తిపీఠాలలో కొలువై ఉన్నటువంటి తల్లిగా, జగన్మాతగా అనేక విధాలుగా ఆరాధించబడుతోంది. ఈ శరన్నవరాత్రులలో మనము నానావిధ వివిధములైన నామ రూపాలతో బాలా త్రిపుర సుందరి దేవిగా, గాయత్రిగా, లలితా త్రిపుర సుందరిగా, అన్నపూర్ణాదేవిగా, మహాలక్ష్మీదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, మహాసరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, జయా విజయ సహిత అపరాజిత దేవిగా అనేక నామ రూపాలతో లీలలని ప్రదర్శిస్తున్న ఆ తల్లిని మనము పూజించుకుంటున్నాము. అలాంటి ఆది పరాశక్తిని, ఆ త్రిభువనేశ్వరీ దేవిని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన జగన్మాతను, మణిద్వీప నివాసినిగా, శ్రీచక్ర బిందువు స్థల నివాసినిగా కీర్తించబడుతున్న జగన్మాతనే మనమందరము కూడా ఇప్పుడు చండీ పరాంబికగా కొలుచుకుంటూ మన కంచి జగద్గురువుల ఆదేశంతో మనం చండీ యాగాలు చేసుకుని 99 అయ్యాక ఇప్పుడు 100వ యాగాన్ని శతచండీ యాగంగా ఆనంద బృందావన గోశాలలో నిర్వహించుకోబోతున్నాము. అంటేనే మనసు అపరిమితమైన ఆనందంతో, ఉత్సాహంతో నిండిపోతోంది. ఎప్పుడెప్పుడు ఆ శుభ దినములు మనకి సమీపిస్తాయా, మనం అక్కడికి వెళ్ళి అందులో భాగస్వాములం అవ్వగలుగుతామా, ఆ పవిత్రమైన వేద ఘోష వినగలుగుతామా, ఆ చండీ సప్తశతి పారాయణ చెయ్యగలుగుతామా, హోమంలో కూర్చుని ఋత్విక్కులు బ్రహ్మగారులు మనతో చేయిస్తూ ఉంటే ఆ హోమాలను నిర్వహించగలుగుతామా అని ఆనందంతో పులకరించిపోతోంది మనస్సు. నిజంగా చాలామందికి చండీ అనగానే చండ ప్రచండము అంటూ ఉంటారే, చండ ప్రచండ మార్తాండు వేసవి కాలంలో నడిమచ్చలో మధ్యాహ్నం పూట మండిపడే వేడి, అలా చండీ అనగానే చండమేమో, కోపంగా ఉంటుందేమో ఆ తల్లి, చండంగా ఉంటుందా అనుకుంటారు. కానీ అమ్మ చండత్వము అన్నది ఎప్పుడు కూడా అధర్మము మీద, దుష్టత్వం మీదే తప్ప సజ్జనులకి, ధర్మాత్ములకి అమ్మ ఎప్పుడూ సౌమ్యమూర్తే. కన్న తల్లిలా మనని కాపాడే మన అమ్మ, అమ్మలగన్న అమ్మ. పంచభూతాలు, సృష్టిలోని సర్వ ప్రాణులు కూడా చండత్వాన్ని, సాధుత్వాన్ని కూడా కలిగే ఉంటాయి. రాజులు కూడా సజ్జనుల పట్ల చక్కగా అప్రోచబుల్గా, అంటే దగ్గరికి సమీపించడానికి వీలుగా ఉంటారు. దుర్మార్గులు, దుష్టుల యందు కోపాన్ని ప్రదర్శిస్తూ దరి చేరాలంటే భయభ్రాంతి కలిగించేలా ఉంటారు. అలా ఉంటేనే నిర్వహణ అనేది సాధ్యమవుతుంది. ఆఫీసులలో కానీ, అంటే కార్యాలయాల్లో కానీ, ఇళ్లలో కానీ, ఎక్కడైనా ఎంతో ప్రేమని చూపించే తల్లి కూడా పిల్లలు గనక అల్లరి చేస్తే, సక్రమమైన మార్గంలో ఉండకపోతే శిక్షించడానికి కోపాన్ని నటిస్తుంది కదా. అలాగే జగన్మాత కూడా దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని అయిన తల్లి చండీ పరాంబిక. భక్తులను, ధర్మాత్ములను రక్షించడానికి అవధులు లేనటువంటి అనుగ్రహంతో దేశకాలాల పరిమితులను, వస్తు పరిమితులను దాటి మన దగ్గరికి వస్తుంది, మన్ని చేరదీస్తుంది. దుర్మార్గము, అధర్మము, రాక్షసత్వము పెచ్చు మీరినప్పుడు, దేశానికి కానీ, ధర్మానికి కానీ విఘాతం ఏర్పడినప్పుడు ఆ తల్లి ప్రచండ శక్తిగా అవతరిస్తుంది. మనము చండీ పారాయణ ద్వారా, చండీ హోమ నిర్వహణ ద్వారా కనుక అమ్మని ఆవాహన చేసి, ప్రార్థించి, ఆరాధించి మన బాధలు చెప్పుకున్నట్లయితే ఆ చండీదేవి తన సంపూర్ణ శక్తితో, అపరిమితమైన ప్రభావంతో, ప్రతాపంతో చండీ దేవతగా అవతరించి దుష్టులను దునుమాడుతుంది.
మనందరినీ శిష్టులను కాపాడుతుంది. సామూహికంగా ఆపదలు కలిగినప్పుడు, అధర్మము, అవైదికత్వము పెచ్చుమీరినప్పుడు, ప్రకృతిలో కలిగే మార్పులు, ఆ మార్పుల వల్ల అనారోగ్యాలు అంటే మందులకి, వైద్యులకి లొంగని జబ్బులు వచ్చినప్పుడు, విస్తరిల్లుతున్నప్పుడు, దేశ విద్రోహ శక్తులు పెచ్చు పెరుగుతున్నప్పుడు, దేశ రక్షణకి భంగం ఏర్పడినప్పుడు, ఇలాంటి పరిస్థితులలో ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు చెయ్యాలి. సామూహికంగా చండీ మాతను కొలుచుకోవాలి. చండీ యాగాలు చెయ్యాలి. చండీ సప్తశతి పారాయణలను నిర్వహించాలి. అప్పుడు ఆ తల్లి మన సర్వ బాధలను తొలగిస్తుంది, రోగాలను పోగొడుతుంది, శత్రువులని నశింపజేస్తుంది, మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది. సామూహికంగా చేసే ప్రార్థనలకు అత్యంతమైన మహిమ ఉంటుంది, శక్తి ఎక్కువ. కలు నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే అని అంటాము. ఈ కలియుగంలో నామ పారాయణ, దాన్ని మించిన ఔషధం లేదు. ఆర్తితో అమ్మని దేవతలు పిలిస్తే ఇలా వచ్చింది, అలాగే మనం పిలిచినా అమ్మ వస్తుంది, మనని కాపాడుతుంది. రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టాన్ దదాతి కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. జగన్మాత తన సంపూర్ణ శక్తిని ప్రకటింపజేసే రూపము ఏది అంటే చండీ రూపం, చండీ పరాంబిక. చండముండులని సంహరించి అమ్మవారు చండీ నామాన్ని పొందింది. దుర్గాదేవిగా చండీ పరాంబికగా మనము ఆరాధిస్తాము. చెడి కోపనే అనే ధాతువు నుంచి చండీ అనే పదం ఏర్పడింది. ఈ చండీ పరదేవతనే దేవి మాహాత్యంలో అంటే దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతిగా మనము భావిస్తున్నటువంటి ఆ చండీ సప్తశతిలో స్తోత్రించారు, ఆమె మహాత్యాన్ని ప్రశంసించారు. పరమాత్మ యొక్క సౌమ్య రూపము, ఉగ్ర రూపము రెండూ కలిస్తేనే సంపూర్ణ రక్షణ శక్తి అవుతుంది. మనకి శ్రీరుద్రంలో కూడా ఈశ్వరుడి యొక్క, పరమేశ్వరుడి శివుడి ఆ రుద్రమూర్తిని కూడా చూపించారు కదా. రౌద్ర రూపంతో, సౌమ్య రూపంతో మనని కాపాడేది పరమాత్మే. కలవు చండీ వినాయకు అన్నారు గనక మనము కలియుగంలో విశేషంగా మనం గణపతిని ఆరాధించాలి, చండీ పరాంబికను కూడా ఆరాధించాలి. చండీ ఆరాధన వల్ల ఆరోగ్యాలు సమకూరుతాయి, శత్రువులు నశిస్తాయి, మానవుల బుద్ధులలో ఉన్న మితిమీరిన స్వార్థము, తానే అనేటటువంటి అహంకార భావన అది తొలగుతుంది. రజోగుణ తమోగుణ జనితములైన కామక్రోధాదులు, ఈర్ష్య ద్వేషాలు వంటివి, బద్ధకం, సోమరితనం, తంద్రత, నాకెందుకులే అనే నిర్లక్ష్య భావన, దేశము మన ధర్మము రక్షించబడాలి కదా, వాటికి పెను విపత్తులు సంభవిస్తున్నా పట్టించుకోకుండా కొంతమంది ఉంటున్నారు. అలా ఉండకూడదు. ఆ నిస్తేజం వారిలోంచి తొలగాలి అంటే చండీ పరాంబికను మనం ప్రార్థించాలి. చండీ దేవే వీటన్నిటినీ కూడా అరికడుతుంది, కాపాడుతుంది. ప్రతి వ్యక్తి తాను తరించడానికి అమ్మవారిని ఆరాధించవచ్చు, చండీ సప్తశతి పారాయణ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చండీ యాగాన్ని బ్రాహ్మణుల ద్వారా, బ్రహ్మగారి ద్వారా నిర్వర్తింపజేసుకోవచ్చు. కానీ సాధారణంగా చండీ హోమాన్ని సామాజిక శ్రేయస్సు కోసం, దేశ రక్షణకు, ఉపద్రవాలని నివారించడానికి, సంఘంలో, దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను బట్టి, అప్పటి అవసరాలను బట్టి చండీ యాగములు నిర్వహిస్తారు, శతచండీ యాగాలని చేస్తారు. సహస్ర చండీగా, అయుత చండీగా, లక్ష చండీలను నియుత చండీగా నిర్వహిస్తారు. పారాయణలు, తర్పణములు, హోమములు ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసము. శతచండీ చేసే అందులో దశాంశము హోమము చేయాలి, అందులో దశాంశము తర్పణాలు ఇవ్వాలి. అలా ఆగమ శాస్త్ర విధి విధాన పూర్వకంగా నిర్వహించాలి. సాధారణంగా ఉపదేశం ఉన్నవారు మాత్రమే నవార్ణ మంత్రాన్ని కానీ, లేదా పంచదశాక్షరి మహామంత్రాన్నో, షోడశి దివ్యమైన మంత్రాన్నో జపించాలి, అనుష్ఠించాలి. కానీ అంటే ఉపదేశం లేకపోతే వాటిని అలా అనుష్ఠించకూడదు. కానీ
సర్వప్రాణి హితకరమైనటువంటి చండీ సప్తశతి పారాయణ, చండీ హోమ నిర్వహణ, వీటికి మటుకు భక్తి శ్రద్ధలు ఉన్నవారందరూ అర్హులే. మనమందరము భక్తి శ్రద్ధలతో, శుచి శుభ్రతలతో, ప్రగాఢమైన విశ్వాసంతో చండీ సప్తశతిని శ్రవణం చేసిన, పారాయణ చేసిన, యాగము చేసినా కూడా, లేక చేయించిన, లేదా ఎవరైనా చేస్తూ ఉంటే కేవలము దర్శించిన మనము సత్ఫలాన్ని పొందగలుగుతాము. అందుకే మహర్షులు శాక్తేయ తంత్రములో ఆరాధించే అమ్మవారిని పురాణాంతర్గతం చేశారు. ఎందుకు అంటే తంత్రాలలో ఉంటే దానికి యంత్రం, తంత్రం, మంత్రము, పూజ, మడి, విధానము, గురూపదేశము, నియమనిష్టలు చాలా ఉంటాయి. కానీ పురాణంలో ఉంటే పురాణం అందరూ శ్రవణం చేయవచ్చు, పురాణాలను అందరూ పఠించవచ్చు. పురాణంలో ఇవ్వబడినది కనుకే చండీ సప్తశతిని మనమందరం కూడా పారాయణ చేయొచ్చు, హోమాలని నిర్వహించుకోవచ్చు. రహస్య తంత్రము అనే ఒక గ్రంథంలో ఇలా చెప్పారు: జపే నవాక్షరం మంత్రం జీవ బ్రహ్మ సమాశ్రయం, తత్వమస్యాది వాక్యానం సారం సంసార భేషజం. నవాక్షర మంత్ర జపంతో జీవ బ్రహ్మ ఐక్యత సమకూరుతుంది, సిద్ధిస్తుంది అని చెప్పారు. సాధారణంగా భోగం ఉంటే మోక్షం ఉండదు. మోక్షము కావాలి, ముక్తి పొందాలి అంటే భోగేచ్ఛ పనికిరాదు అని అంటారు. కానీ చండీ పరాంబిక యొక్క భక్తులకు మటుకు భోగము మోక్షము రెండూ కూడా సిద్ధిస్తాయి అని మనకి భక్తులు, మహర్షులు తెలియజేశారు. యస్యాస్తి భోగో నచ తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నచ తత్ర భోగః. శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. సుందరీ మాత అంటే జగన్మాత, ఆది త్రిపుర సుందరీ దేవి, చండీ పరాంబికని ఆరాధించే వారికి భోగము మోక్షము కూడా వారికి లభిస్తాయిట, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయిట. ధర్మార్థ కామ మోక్షములు అనబడే చతుర్విధ పురుషార్థాలలో ఒక్కొక్క ఫలాన్ని పొందడం కోసం ఒక్కో దేవతను ఆరాధించాలి. కానీ చండీ పరదేవత ఆరాధనతో మనకి 4 పురుషార్థాలు కూడా సమకూరుతాయి అని చెప్పారు. ఆరోగ్యాద్ అర్చయేత్ సూర్యం, ధర్మమోక్షాయ మాధవం, ధర్మార్థ మోక్షాయ శివం, చతుర్వర్గాయ చండికాం అన్నారు. చండీ పరదేవతను ఆరాధిస్తే ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 వర్గాలు కూడా మనకి లభిస్తాయి. భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం అనే పేరుతో 13 అధ్యాయాలలో 578 శ్లోకాలలో చండీ పరదేవత మహాత్యాన్ని స్తోత్రించారు. ఈ మంత్ర శ్లోకాలను తంత్ర శాస్త్రంలో మంత్ర శక్తిభరితములైన మంత్రాలుగా 700 మంత్రాల క్రింద కొంతమంది, 900 మంత్రాల కింద కొందరు కూడా దర్శించి విభాగం చేశారు. ఈ మంత్రాలను యజస్సులుగా హోమములలో ప్రయోగించారు. అంటే ఈ మంత్రాలతో చండీ యాగము చేయటము, నిర్వహించడం ప్రారంభించారు. చండీ హోమము మనకి ఇహపర అంటే భుక్తి ముక్తి సాధకము అని చెప్పుకున్నాం కదా, శత్రు వినాశకము, రక్షణ ప్రదము కూడా. 700 మంత్రాలలో 700 బీజాక్షరాలని నిక్షిప్తం చేశారు. మనకి తెలియదు, కానీ అందులో ఆ మంత్రశక్తి ఉంది. అది మనకు లభిస్తుంది పారాయణ చేసినా విన్నా. 700 శ్లోకాల సప్తశతిని పారాయణ చెయ్యలేని వారి కోసము నిత్య పారాయణ శ్లోకాలుగా 7 అత్యంత ప్రధానమైన మంత్ర శ్లోకాలను ఎంపిక చేసి మనకు సప్తశ్లోకిగా అందించారు. మనమందరము రోజు సప్తశ్లోకిని పారాయణ చేసుకుంటూ ఉంటాము. 13 అధ్యాయాల 700 సప్తశతిలోని మొదటి అధ్యాయాన్ని ప్రథమ చరిత్ర అంటారు. 2వ, 3వ, 4వ అధ్యాయాలను మధ్యమ చరిత్ర అంటారు. 5వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం దాకా ఉన్న 9 అధ్యాయాలను ఉత్తమ చరిత్ర అని అంటారు. ఈ 3 చరిత్రలకు కూడా వరుసగా శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి దేవతలు అధిష్టాన దేవతలు. ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి చండీ పరాంబిక మహాకాళీ తత్వంతో మధుకైటభులను సంహరింపజేసింది శ్రీహరితో.
శ్రీ మహాలక్ష్మి తత్వంతో జగన్మాత మహిషాసురుడిని సంహరించింది. శ్రీ మహాసరస్వతి తత్వంతో జగన్మాత చండీ పరాంబిక ధూమ్రలోచన, చెండముండ, రక్తబీజ, నిశుంభ శుంభులు అనబడే దుష్ట రాక్షసులను సంహరించింది. చండీ సప్తశతి పారాయణము, చండీయాగ నిర్వహణము సర్వార్థ సిద్ధి ప్రదములు, భుక్తిముక్తి ప్రదాయకాలు. చండీ యాగాన్ని నిర్వహించడము అంటే ఒక్కసారి చండీ సప్తశతి పారాయణ చేసి చండీ సప్తశతి మూల మంత్రాలతో 700 మంత్రాలతో యాగాన్ని నిర్వహించడం, యాగము చేయటం. భక్తులందరూ కూడా ఒక సమూహంలాగా ఏర్పడి లోక కళ్యాణం కోసం ఈ చండీ యాగాన్ని చేస్తారు. బ్రహ్మగారు చేయిస్తారు. ఆ భక్తులందరి పక్షాన ఒక పుణ్య దంపతులు, యజమాని దంపతులుగా కూర్చుంటే బ్రహ్మగారి ఆధ్వర్యంలో యాగం జరుగుతుంది. శతచండీ అనంటే 100 సార్లు చండీ సప్తశతిని ఋత్విక్కులు పారాయణ చెయ్యాలి. 10 సార్లు చండీ యాగం చెయ్యాలి. శాస్త్రోక్తంగా తర్పణాదులని సమర్పించడం, బ్రాహ్మణ భోజనాదులను ఏర్పరిచి బ్రహ్మగారులకు ఆ యాగములను నిర్వహించిన బ్రహ్మగారులందరికీ కూడా సద్బ్రాహ్మణులకి, వేద పండితులకి వస్త్ర సహితమైన భూరి దక్షిణ సహిత తాంబూలాలని సమర్పించి వారి ఆశీస్సులని తీసుకోవాలి. శతచండీని వారం రోజులు చేయవచ్చు, లేదా 3 రోజుల్లో చేయవచ్చు. ఇలాంటి యాగాలు సాధారణంగా ఆలయాలలో నిర్వహించబడుతూ ఉంటాయి. ఆలయాలలో నిర్వహించబడిన చండీ యాగానికి విశేషమైన ఫలం ఉంటుంది. ఇళ్లలో నిర్వహించిన దానికంటే విశేష ఫలప్రదాలవి. వాటికంటే అనేక రెట్లు ఎక్కువ ద్విగుణం త్రిగుణంగా మనకి దివ్య క్షేత్రాలలో నిర్వహిస్తే లభిస్తుంది. నదీ తీరాలలో నిర్వహిస్తే లభిస్తుంది. విశేషంగా గోశాలలలో చేస్తే 1000 రెట్ల ఫలమని మనకి శాస్త్రం చెప్తోంది. ఎందుకు అనంటే గోవు అంటే విశ్వజనని, 3,000,000 దేవతలు ఆమెలో నివసిస్తారు. 3,000,000 దేవతలకి నివాస స్థానము గోమాత. అలాంటి పవిత్రమైన గోవులు సంచరించడం వల్ల పవిత్రీకరించబడిన నేల అది సాక్షాత్తు పరమాత్మ ఒడితో సమానము. అలాంటి చోట మనము అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఆనంద బృందావన గోశాలలో 3 రోజుల పాటు అక్టోబర్ ఈ నెల 18, 19, 20వ తారీఖులలో నిర్వహించుకోబోతున్నాము కనుక భక్తులందరూ కూడా ఇటువంటి భావన కలిగిన వారు ఏ విధమైన సహాయ సహకారాలైనా కూడా అందించి అందులో భాగస్వాములం అవడమే ముఖ్యము. కేవలము వచ్చి దర్శించి ఆ రక్ష పెట్టుకుని అమ్మకి నమస్కరించినా చాలు, జన్మలు ధన్యమవుతాయి. మనమందరము ఆనందంగా వర్ధిల్లగలుగుతాము. కనుక మన వాతావరణాన్నంతా పవిత్రీకరించే, మన ధర్మాన్ని రక్షించే, మన దేశాన్ని కాపాడే మానవులందరినీ సౌమనస్యంతో, ప్రేమ భావంతో వర్ధిల్లజేసే చండీ పరాంబికకి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమస్సులని సమర్పిస్తూ ఇటువంటి మహత్తరమైన చండీ యాగాన్ని నిర్వహించబోతున్నటువంటి శ్రీ కంచి జగద్గురువుల శిష్యగణమైన మేము, జగద్గురువుల ఆశీస్సులు పొందినటువంటి శ్రీ శంకర సేవా సమితి ముఖ్య కార్యవర్గ కమిటీ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. జగద్గురువులకి మనమందరము ప్రణిపాతం చేస్తున్నాము. ఆది పరాశక్తికి ఆత్మార్పణ చేసి అమ్మా మమ్మల్ని కాపాడమని ఆర్తితో వేడుకుంటున్నాను. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఓం శ్రీ చండీ పరాంబికాయై నమో నమః. సర్వం శ్రీ చండీ పరాంబికా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.